హాయ్ అండి, నేను మీ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో సంచాలకుగా గౌతమ్ ని గ్రూప్ గేమర్ అని నిరూపించాలనుకున్నారు. కానీ గౌతమ్ అందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. నేను సింగిల్ గా ఆడతానని నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్క్ పట్టువదలని విక్రమార్కుల్లో నిరూపించాడు. దీనిలో తేజ ఫస్ట్ వచ్చాడు. గౌతమ్ కాబట్టి న్యాయంగా తేజ గెలిచాడు. ఇక ఈ టాస్క్ లో 5 పెడెస్టల్స్ పెట్టబడి ఉంటాయి. పెడెస్టల్స్ పైన నుంచుని పట్టుకోవడానికి ఒక రోప్ ఉంటుంది. పెడెస్టల్ సంచాలకు లాగడానికి ఒక రోప్ ఉంటుంది. 2 బ్లూ కలర్ 3 రెడ్ కలర్ పెడెస్టల్స్ ఉంటాయి. సంచాలకు డైస్ వేసి ఏ కలర్ వస్తే ఆ పెడెస్టల్ లాగేస్తాడు. ఆ పెడెస్టల్ మీద ఉన్నవారు పక్క పెడెస్టల్ మీదకైనా వెళ్ళాలి. బజర్ మోగించే వరకు రోప్ అయినా పట్టుకుని వేలాడుతూ ఉండాలి. ఫస్ట్ డైస్ లో పృథ్వీ నేమ్ వస్తుంది. పృథ్వీ ప్రక్కన ఉన్న యాష్మి పెడెస్టల్ మీద నుంచుంటాడు. నెక్స్ట్ రోహిణి పేరు వస్తుంది. ఈమె వెళ్లి తేజ పెడెస్టల్ మీద నుంచుంటుంది. ఈ విధంగా ఫస్ట్ పృథ్వీ అవుట్ అవుతాడు, 10 మార్క్స్ వస్తాయి. సెకండ్ యాష్మి అవుట్ అవుతుంది, 20 మార్క్స్ వస్తాయి. తరువాత విష్ణు అవుట్ అవుతుంది, 30 మార్క్స్ వస్తాయి. ఫోర్త్ రోహిణి అవుట్ అవుతుంది, 40 మార్క్స్ వస్తాయి. ఫిఫ్త్ తేజ వస్తాడు, 50 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడే బిగ్ బాస్ ఒక పరీక్ష పెట్టాడు గౌతమ్కి. నిన్న గ్రూప్ గేమ్ అని పృథ్వీతో పోరాడాడు కదా, ఈ రోజు ఏం చేస్తాడని సంచాలకుగా గౌతమ్ నియమించాడు. కానీ గౌతమ్ బిగ్ బాస్ కే షాక్ ఇచ్చాడు. డైస్ మీద నేమ్స్ రాసుకుంటాడు. అది గేమ్ లో పాల్గొనడానికి ముందే కంటెస్టెంట్స్ కి చెప్తాడు. డైస్ వేసినప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళని లాగేస్తానని. ఈ విషయం ఎపిసోడ్ లో చూపించకుండా పృథ్వీని లాగింది చూపించాడు. గ్రూప్ గేమ్ ఆడాడని గౌతమ్ ప్రేరణ చూపించాడు. అయితే గౌతమ్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు. డైస్ మీద నేమ్స్ రాయడం ఎపిసోడ్ లో ఎత్తేశాడు. తేజ, అవినాష్, రోహిణి, పృథ్వీ రౌడీలా ప్రవర్తిస్తున్నాడు అన్న డిస్కషన్స్ కూడా ఎపిసోడ్ లో కట్ చేశాడు. గౌతమ్ నామినేషన్ లోకి వెళ్లి సింపతి తెచ్చుకుంటున్నాడని ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్ కు పంపి ఓజీ నామినేషన్స్ లో వేసేటట్లు చేసి సింపతి నిఖిల్కి వచ్చేటట్లు చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ గౌతమ్ టార్గెట్ చేస్తున్నాడని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. పట్టుబదులు విక్రమార్కుల్లో కూడా రైట్ సంచాలకుగా చేసిన అవన్నీ మెయిన్ ఎపిసోడ్ లో కట్ చేసి గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడు అన్నట్లు చూపిస్తున్నాడు. ప్రేరణ కెమెరా ముందు మాట్లాడితే చూపించాడు బిగ్ బాస్. కానీ గౌతమ్ మాట్లాడితే ఏదో రాంగ్ మాట్లాడినట్టు చూపిస్తాడు. ఇదంతా ఎందుకు? నిఖిల్ కి పృథ్వీకి విన్నర్ రన్నర్ గా అనౌన్స్ చేస్తే సరిపోతుందిగా, మాకు ఈ గోల్ కూడా ఉండదు. అందరినీ ఆడినివ్వాలి. ఆడియన్స్ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు జెన్యున్ గా ఆడిన వారికి షీల్డ్ ఇవ్వాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో క్యారెక్టర్ బట్టే విజయం ఉంటుంది. ఫిజికల్ గేమ్స్ ఆడితేనే విన్ అవరు. ఇక లాస్ట్ మెగా చీఫ్ గా రోహిణి సెలెక్ట్ అయింది. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.